ఆలోచించాలి యువత, ఆలోచించాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. ఆలోచించాలి యువత, ఆలోచించాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. ఉన్నతమైన చదువులు చదివి శిఖరాల ఎత్తుకు ఎదిగి, శిఖరాల ఎత్తుకు ఎదిగి, శిఖరాల ఎత్తుకు ఎదిగి. ఉన్నతమైన చదువులు చదివి శిఖరాల ఎత్తుకు ఎదిగి, శిఖరాల ఎత్తుకు ఎదిగి, శిఖరాల ఎత్తుకు ఎదిగి. చిన్నవారికి ఉన్న ఊరికి పేరును దేవాలి, మంచి పేరును దేవాలి. ఆలోచించాలి యువత, ఆలోచించాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. మా నాన్నలు కష్టపడుతూ కాలేజీకి మేము రోజు పంపితే, కాలేజీకి మేము రోజు పంపితే, కాలేజీకి మేము రోజు పంపితే. చదువు సంఖ్యలే మరసిపోయి ఊహల్లో నా తేలి ఆడుతూ, ఊహల్లో నా తేలి ఆడుతూ, ఊహల్లో నా తేలి ఆడుతూ. మత్తుల మునికి కంతులు వేస్తూ దోస్తులతోనే కాలం గడుపుతూ, దోస్తులతోనే కాలం గడుపుతూ, దోస్తులతోనే కాలం గడుపుతూ. భవిష్యత్తునంతా యవ్వనమంతా గంగల గలుపొద్దు, యువత గంగవద్దు. ఆలోచించాలి యువత, ఆలోచించాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. డ్రగ్స్కు యువత అలవాటయ్యి చెడు మార్గంలో ప్రయాణిస్తూ, చెడు మార్గంలో ప్రయాణిస్తూ, చెడు మార్గంలో ప్రయాణిస్తూ. ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ ఆడుకున్న డబ్బులను పోగొట్టుతూ, ఉన్న డబ్బులను పోగొట్టుతూ, ఉన్న డబ్బులను పోగొట్టుతూ. ముందును వంచి కష్టము చేసే శ్రమనే మరిసి సోమరులాయే, శ్రమనే మరిచి సోమరులాయే, శ్రమనే మరిచి సోమరులాయే. కల్సాలతో యువత ముఖమే మరిగి ముక్కుల మునిగి మాయ పొందుతూ. ఆలోచించాలి యువత, ఆలోచించాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. కలెక్టర్, టీచరు, లాయరు, డాక్టర్, పోలీసు, ఇంజనీరులు, పోలీసు ఇంజనీరులు, పోలీసు ఇంజనీరులు. చదువుకోని గొప్పలయ్యి సమాజ సేవ చెయ్యాలన్నా, సమాజ సేవ చేయాలన్నా, సమాజ సేవ చేయాలన్నా. దక్షులు యువత ధర్మాలన్నా, మత్తుకు దూరంగా ఉండాలన్నా. ఆలోచించాలి యువత, ఆలోచించాలి. తమ జీవితానికి బాటలు వేస్తూ ముందుకు సాగాలి. 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 అవునా కాదా తమ్ముళ్ళు? అర్థమవుతుందా? ఎందుకనంటే నేను ఒక చిన్న ముచ్చట చెప్తా. మనమంతా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే చదువుకోవడానికి. ఎందుకంటే గ్రామాలలో దాదాపు అందరు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కాబట్టి మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా కొడుకు మంచిగా చదువుకొని గొప్పోడు కావాలని చెప్పేసి ఎండలో కష్టపడుతూ తమ నెత్తురునే చెమటగా వచ్చి మరి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా మనం చదువుకొని గొప్పలమై సేవలు చేస్తామని కలలు కంటూ ఉంటారు. కాబట్టి మన తల్లిదండ్రుల కలలని కల్లోలం చేసి మనం డ్రగ్స్కో మద్యానికో ఈ మధ్యలో రాసి డ్రైవింగ్ చేస్తూ మరి కింద పడి చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రాసి డ్రైవింగ్ మరి బైక్ 18 సంవత్సరాలు నిండకుండా పిల్లగాళ్ళకు బైక్ ఇస్తే మరి తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. ఈ చట్టం
మరి ఈ చట్టం ఉన్నది కాబట్టి మీరు ఎవ్వరు కూడా 18 సంవత్సరాల వయసు నిండకుండా, అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఎవ్వరు కూడా బైక్ నడపొద్దు. ముఖ్యంగా బైక్ బయటికి తీసినామంటే హెల్మెట్ పెట్టుకోవాలి, మరి ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ పాటించాలి. కాబట్టి మీరు అందరూ అవగాహన చేసుకోవాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతూ బెట్టింగ్ పెడుతూ అప్పులు చేసి మరి ఇంట్లో అమ్మ నాయనకి చెప్పకుండా పక్క దోస్తులకు చెప్పకుండా మరి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అప్పులు కట్టలేక. కాబట్టి మీరందరూ వీటిపైన అవగాహన చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా సిఐ సార్ గారికి, మన్మథ కుమార్ సార్ గారికి మరొకసారి మా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మమ్మల్ని ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రజాజ్యోతి విలేకరి బొమ్మ మల్లేష్ కూడా మమ్మల్ని మరి సార్ దగ్గర తీసుకుపోయి మరి సార్ తోటి మాట్లాడిపిస్తే సార్ ఇంత గొప్ప అవకాశం కల్పించిండు. మరొకసారి మా కళాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్.